ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ముఖ్యంగా ములుగులో కొలువు తీరినటువంటి ఆదివాసీల ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతున్న సందర్భంలో మరి జాతర నిర్వహణ కోసం గౌరవనీయులు పెద్దలు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు మా లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆలోచనతో ఆదేశాలతో మరి జాతరకు 150 కోట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వాస్థ్య పనులకు ముందస్తుగా రిలీజ్ చేసిన సందర్భంగా మరి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మా సోదరుడు సాంఘిక సంక్షేమ శాఖ, అదేవిధంగా ట్రైబల్ మైనార్టీ డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మాత్యులు అడ్డూరు లక్ష్మణన్న గారికి, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆదివాసీలు మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఇది స్టేట్ ఫెస్టివల్. 96లో సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ఆనాటి ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ప్రభుత్వము ప్రత్యేకంగా ఎండోమెంటుతో పాటు ముఖ్యంగా ట్రైబల్ శాఖ నుంచి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ జాతర నిర్వహణ కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లకు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మొన్న మేము గత 2 months నుంచి ఈ యొక్క జాతర ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ముందస్తు పనుల కోసం, ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం హడావుడిగా డబ్బులు రిలీజ్ చేయడం, అక్కడ కావాల్సిన ఒక పని ఉంటే ఇంకొక పని కావడం, తాత్కాలికంగా పనులు చేసుకొని బయటపడడం అవుతూ ఉంది. కానీ ఈసారి ఒక ప్రణాళికబద్ధంగా సీఎం గారి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని వారిచ్చేటువంటి పూర్తి స్థాయి మరి మద్దతును దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ప్రతి సందర్భంలో వారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఎన్నికల ముందు పాదయాత్ర కానీ అన్ని సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చినటువంటి చరిత్ర కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది. సో వారు కూడా ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి పనులను అత్యధికంగా తీసుకోవాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఆదివాసీ పూజార్ల ఆదివాసీ ప్రజల జీవనానికి అనుగుణంగా మరి ఎక్కడ కూడా భంగం కలగకుండా ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు కొంత గోడలు ఏవైతే ఉన్నాయో సాలారం అంటాం మేము, దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసే క్రమంలో వాటికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం. గతంలో జనాలు వస్తే, భక్తులు వస్తే తడకలు కట్టేది కింద, ఆ తడకలు ఎండ ఉండడంతో చాలా ఉడకపోత పోసి పిల్లలు పెద్దలకు ప్రయాణం అంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేది, క్యూ లైన్లో నిలబడడానికి కూడా. సో అవన్నీ ఇప్పుడు షట్టర్స్ వేస్తూ ఉన్నాం. తర్వాత జంపన్న వాగు నుంచి ఊరు వరకు డివైడర్తో కూడినటువంటి డబల్ రోడ్డు పెద్దగా చేస్తూ ఉన్నాం. జంపన్న వాగును కూడా టూరిజం వారితో కలిసి మంచి వాటర్ ఫ్రంట్ అంటే వాటర్ ఫ్లోయింగ్ ఉండే విధంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చినప్పుడు జంపన్న వాగులోనే స్నానాలు చేసి తల్లుల దగ్గరికి వస్తారు కాబట్టి అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. తర్వాత స్మృతి వనానికి కూడా ఒక వాళ్ళ యొక్క చరిత్రను, ఆనాటి సమ్మక్క సారలమ్మ వారి జీవన చరిత్రను, వారి పోరాట చరిత్రను, వారి అంటే భక్తి, ప్రజల యొక్క భక్తి, అవన్నింటిని కూడా ఒక 29 ఎకరాలలో అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ను కూడా గుర్తించడం, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మరి నిర్మాణాలు కూడా చేయాలనే లక్ష్యంతో వాటి కోసం కూడా ఒక 40 కోట్లు ఇందులో పక్కకు పెట్టి అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం అక్కడ జాతర నిర్వహణకు 50 నుంచి 60 కోట్లు మినిమంగా పోలీస్, దాదాపుగా రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ అంతా 12,000 మంది పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది 4 రోజులు అక్కడే ఉంటారు.
శానిటేషన్ సిబ్బంది ఉంటారు, ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరి మెయింటెనెన్స్, తర్వాత భక్తుల సౌకర్యార్థం. అవి కాకుండా ఈసారి దాదాపుగా 60-70 కోట్ల రూపాయలతోటి స్వాస్థంగా జంపన్నవాగు డెవలప్మెంటు, డబల్ రోడ్స్, తర్వాత గుడి చుట్టుపక్కల కూడా అంత మా ఆదివాసీ పూజార్ల ఆలోచనతోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత 2-3 మీటింగ్లను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎండోమెంట్ వారు, మరి శైలజ గారు ప్రత్యేకంగా, ఎండోమెంట్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులందరితో ఎట్లా మోడల్ చేయాలి, ఏం చేయాలని, దాంట్లో పూజారులను కూడా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా చెప్పడంతో ఇవన్నీ కావాలి అంటే కొంత అమౌంట్ ఎక్కువ కావాలని కోరడంతో ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ముఖ్యంగా మా ట్రైబల్ శాఖ నుంచి ఈ 150 crores ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. మరి లక్ష్మణన్న గారికి, మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పత్రికా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఆలోచనలు, మీకుండే ఇన్ఫర్మేషన్, మీ సమాచారాన్ని కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ యొక్క తెలంగాణ చరిత్రను, ఆదివాసీల 1300 నాటి చరిత్రను, 13వ శతాబ్దం నాటి చరిత్రను మరింకో కొన్ని వందల ఏళ్ళు నిలబడే విధంగా లిఖించాలని, ఆ చరిత్రను గుర్తు చేసే విధంగా మనం చేసుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని అక్కడి బిడ్డగా ఎంతో తపనతోటి ఈసారి అత్యధికంగా నిధులను తీసుకోవడం జరిగింది. సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పంచాయతీరాజ్ శాఖ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రతి సంవత్సరం పనుల జాతరను చేపట్టడం జరుగుతూ ఉంది. రేపు 22వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 1,1589 పనులను గుర్తించడం జరిగింది. ఆ పనులకు 2,200 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ మరి ఆ పనులను చేపట్టేందుకు గాను కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పనుల జాతర చేపట్టడం జరిగింది. ఇందులో ఈ పనుల జాతరలో ముఖ్యంగా అంగన్వాడీ భవనాల నిర్మాణము దాదాపుగా 1,689 కోట్లతోటి ఈ యొక్క అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, మరి గ్రామ పంచాయతీలు 157 బిల్డింగ్లు, అదేవిధంగా 411 కోట్లతోటి ఇవి కూడా నిర్మాణం చేస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా అక్కడక్కడ రైతులు, మహిళలు లేదా గ్రామస్తులు ఏదైనా పెట్టుకున్న వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా కోళ్ళ షెడ్ల నిర్మాణం, 100 కోళ్ళ షెడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. గొర్రెలు మేకల షెడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. బావుల తవ్వకం చేస్తూ ఉన్నాం. కాంపౌండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం. ప్రభుత్వ భవనాల్లో వర్షపు నీటి సేకరణ పిట్ల నిర్మాణం చేస్తాను. నీటి నిల్వ కుంటల నిర్మాణం, ఉమ్మడి భూములలో చేపల నిర్మాణం చెరువుల నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఖండిత కందకాలు మరియు నీటి నిల్వ కందకాలు పెడతా ఉన్నాం. చెక్ డ్యాములు, ఊట కుంటలు చేస్తూ ఉన్నాం. నర్సరీల పెంపకం, ఈత మరియు ఇతరత్ర వ్యక్తిగత మొక్కల పెంపకం, అంతర్గత సిసి రోడ్లు, సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, అదేవిధంగా వాటర్ షెడ్ పనులు. టోటల్గా 1,1589 పనులకు 2,200 కోట్లను ఈసారి ఈ యొక్క 2025 పనుల జాతర 2025లో మరి ప్లాన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మేమందరూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, రాజ్యసభ మెంబర్లకు మా శాఖ నుంచి ఈ యొక్క పనుల జాతరలో పాల్గొనాలని వ్యక్తిగతంగా నేను కూడా లెటర్స్ రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీడియా ద్వారా కూడా
మా ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పనులను మేము గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించుకొని లాస్ట్ ఇయర్ నుంచి ఇలా పనుల జాతర 2024 కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 2025లో కంప్లీట్ ఇది కూడా చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఉంది, రిలీజ్ చేస్తాం. కొన్ని ఉన్నాయి. అంటే జనరల్గా జాతరకే ఖర్చుకే దాదాపుగా మినిమం 50 కోట్లు అంటే వచ్చిపోయే భక్తులు, అధికారులు, అక్కడ ఉండే వాళ్ళకు ఫుడ్, ఇట్లా మిగతా అక్కడ లోకల్గా చిన్న చిన్న పనులకు అవి రెగ్యులర్ ఖర్చు వస్తుంది. కానీ ఈసారి ఇంకా మేము చుట్టూ సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఉండే కట్టడాలు, స్మృతివనము, తర్వాత రోడ్స్ వైండింగ్ చేయడం, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని జంపన్న వాగుకు ఇంకా బాతింగ్ ఘాట్స్, స్నానఘట్టాలు అట్లాంటివన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. సో దాంతో ఒక రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయి. రోడ్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉండడంతో భక్తులు అందరూ ఒకటేసారి లక్షల మంది వచ్చేసరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొన్ని వర్క్స్ ఆల్రెడీ పంచాయతీరాజ్ నుంచి మేము టేకప్ చేసినాం, నడుస్తున్నాయి. ఇంకా ఇవి పర్మనెంట్గా అదే స్మృతివనము చుట్టూ గోడ ఉంది, ఆ గోడను కొంత మా ట్రైబల్ జీవనాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, ఆ తల్లుల యొక్క చరిత్రను ఇదంతా ఉండే విధంగా ఉండాలనే ఒక ఆర్కిటెక్చర్స్ని పెట్టుకొని ఆదివాసీ పూజారులతోటి ఇప్పటికీ 2 సార్లు మీటింగ్స్ పెట్టడం జరిగింది. అవన్నీ కొంత సరే అప్పుడు పెద్దలు కొన్ని తయారు చేశారు, ఇంకా ఆధునికంగా అదేవిధంగా పూర్వం ఈ మాయి ఆధునికతో కూడినటువంటి పూర్వం ఆ జీవితాలను కూడా ప్రతిబింబించే విధంగా. అన్ని వర్కులను మేము ఒక్కటి కూడా డిస్టర్బెన్స్ కానియము అక్కడ. అందుకే నేను చెప్తున్నాము, టాయిలెట్స్ కడతారు తాత్కాలికం, అంటే పర్మనెంట్ వేల టాయిలెట్స్ అక్కడ కట్టలేము రైతుల భూములు కాబట్టి తాత్కాలికంగానే అవి ఉంటాయి. తర్వాత కొంత శానిటేషన్ దాదాపుగా 4-5 వేల మంది అక్కడ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఇట్లాంటివి కొన్ని కనపడవు. కానీ పర్మనెంట్ అయ్యేది ఖచ్చితంగా పర్మనెంట్ ఉంటేనే బిల్ ఇస్తాం, లేకుంటే అట్లాంటిది ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసేయలేదు. అందుకనే ఆదరబాదర పనులతోటి అక్కడ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, గతం నుంచి చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మూవ్ చేసుకుంటూ వచ్చినాం. అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జీవో వచ్చింది. ఇప్పటికీ మేము కొన్ని టెండర్లు కూడా లోకల్గా పిలుచుకోవడం జరిగింది, ప్రణాళిక అంతా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ జీవో వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ టెండర్ పిలిచి వాటినన్నింటిని కూడా చేస్తాం. ఎక్కడ కూడా 1 రూపీ కూడా డిస్టర్బెన్స్ కాకుండా, అది దళారుల పాలు కాకుండా, కలెక్టర్లకు సొంత జేబులలోకి లేదా చేయని పనులకు బిల్లులు రాకుండా పోయే విధంగా మేము ఎక్కడ కూడా ఒప్పుకోము, అది జరగదు, జరగనివ్వం కూడా. వాస్తవానికి పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా చాలా వర్క్ చేసినాం. లాస్ట్ టైం బస్సెస్ కూడా మనము ఫ్రీ బస్సెస్ తోటి చాలా ఎక్కువ కూడా ప్రొవైడ్ చేసినాం, ఎందుకంటే అందరు వస్తారని. అక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది. సేమ్ టైంలో మనం జాతర నిర్వహించుకునేదంతా కూడా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉన్నటువంటి ప్రాంతం, దట్టమైన అడవులు. సో ఫారెస్ట్ వాళ్ళతోటి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ 4 లైన్స్ వేయడానికి కూడా మాకు అనుమతి లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. దాన్ని అధిగమించాలంటే ఇంకా కొన్ని రోడ్లు మేము ఇటు భూపాలపల్లి నుంచి, మంతిర్ నుంచి అవి ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. కొంత ట్రాఫిక్ను ఎటు నుంచి వచ్చే వాళ్ళు అటు నుంచి వచ్చే విధంగా అందరూ ఒకే రూట్లో పసరా, తాడువాయి ఈ 2 రూట్లతోటే, ఆ 2 రూట్లు కూడా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇంకా 2-3 రోడ్లు ఈసారి కొంత మేము డెవలప్ చేస్తున్నాం. ఇది కూడా పర్మిషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాం, రోడ్లు వైండింగ్ చేయడం కోసం, వెడల్పు చేయడం కోసం. ఈసారి ఖచ్చితంగా ఇబ్బంది రాకుండా ఇంకా ముందస్తుగా, పోయినసారి మ్యాక్సిమం ట్రై చేసినాం కానీ బస్సులు వచ్చే రూటు ట్రాఫిక్ జామ్ అయింది. మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాడ బాగానే నడిచింది, కానీ అన్ని బస్సెస్ ఎక్కువ ఉండడం, తర్వాత సేమ్ టైంలో బస్సులు ఎక్కువ
వచ్చిపోయేటివి కూడా లాస్ట్ టైం మనము ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. చాలామంది ఫ్రీ బస్ ఉండడంతో భక్తులు ఎక్కువ మంది మహిళలు ముఖ్యంగా బస్సులలో రావడంతో అది లాస్ట్ టైం మాకు కొద్దిగా అర్థమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ నో అని చెప్పింది ఆల్రెడీ. వాళ్ళు మేము ఎక్కడ ఇవ్వలేదు, ఇవ్వమని. సో కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు. మేము అనేక సార్లు లాస్ట్ సెంట్రల్ మినిస్టర్స్ కానీ లేదా గవర్నర్లకు తర్వాత ఇతర అధికారులకు సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు కరాఖండిగా కిషన్ రెడ్డి గారు గతంలో చెప్పేయడం జరిగింది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో అయినా జాతీయ పండుగగా నిర్వహించుకుంటాం. ఎందుకంటే చాలా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళకు డేట్స్ అనేది తెలియడం లేదు. జాతీయ పండుగగా ఉంటే కనీసం జాతీయ లెవెల్లో ప్రచారం అవుతుంది, కరెక్ట్ డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత దృష్టి పెట్టి ఫండ్ అలొకేషన్ చేస్తే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం. తర్వాత ఏషియాలోనే ఇది బిగ్గెస్ట్ జాతర అనేది. అసలు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద జాతర వితిన్ 3-4 డేస్లో ఇన్ని లక్షల మంది గ్యాదరింగ్ అయ్యేటువంటి ప్లేస్ ఎక్కడ ఉందా అనేది మనకైతే తెలియదు. ట్రైబల్ ఇదే ఫస్ట్ టైం మేము అనుకుంటా ఉన్నాం. సో ఇప్పటికైతే ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనేది ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మా ప్రయత్నం, మా పోరాటం జాతీయ హోదా కోసం, జాతీయ పండుగ కోసం మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రజలు కూడా అప్పుడు అక్కడికే వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వేసినాం. మన తెలంగాణలోనే కదా జాతర జరిగేది కాబట్టి వేయడం జరిగింది. కేటీఆర్ గారికి నిజంగా ఆయన మైండ్ పనిచేస్తలేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 3rd గ్రేడ్ అంటే ఏంటిదో చెప్పాలి. 3rd గ్రేడ్ అంటే ఏంటిది? నీ ఉద్దేశంలో ఏంటిది అంటే నీ కులమా, నీ ఆస్తా, నీ అంతస్తా, నీ అధికారమా, నీ అహంకారమా, నీ అవినీత? 1st గ్రేడ్లు ఉండేది. 3rd గ్రేడ్లో ఏముంటుంది? 3rd గ్రేడ్ అంటే ఏంటిది? మా సీఎం ఎట్లా 3rd గ్రేడ్ అయిండు, మా ప్రభుత్వము ఎట్లా 3rd గ్రేడ్ అయిందో చెప్పాలి. ఎందుకు అంత అహంకారపూరితమైనటువంటి మాటలు? ఈరోజు ఏదో సల్లకచ్చి ముంత దాచుకున్నట్టుగా బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేటు లేదా 3rd గ్రేడ్ ప్రభుత్వం పెట్టిన క్యాండిడేటు 3rd గ్రేడ్ పర్సన్, 3rd గ్రేడ్ పర్సన్ పెట్టింది. అసలు నీ డర్టీ మైండ్ అయ్యా, నీది డర్టీ మైండ్. అందుకనే మట్టిగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్లో అసలు ఫ్రెష్నెస్ లేదు, నీ మైండ్లో వాస్తవాలు ఏం తెలియడం లేదు. అందుకనే ఏం చేయాలో అర్థమవుతలేదు నీకు. ఒక దిక్కు కేసులు, ఒక దిక్కు ఇంట్లో ప్రాబ్లం. పాపం ఆంధ్రలో విజయమ్మ కూడా అట్లనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంది. అందుకనే ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఎందుక ఇవాళ నీ ఇంట్లో సమస్యలు, అదేవిధంగా ఇవాళ ఆ సొంత చెల్లి ఇవాళ మీ మీద లెటర్ రాసింది. అంటే వితిన్ పార్టీలో జరిగేటువంటి అంశాలు కూడా బయటికి పోతున్నాయి. మా సొంత నాన్నకు రాసుకున్న లెటర్ కూడా బయటికి పోతుంది అని ఆమె గతంలో లెటర్ రాసింది. ఈరోజు కూడా నేను అమెరికాలో ఉండగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది అని. అలాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మరి డర్టీ మాటలు, మైండ్లెస్ మాటలను కేటీఆర్ అంటున్నాడు. ఇవాళ వాళ్ళు ఏదైతే మా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మా ఎన్డీఏ మా అలయన్స్ పార్టీ ఏదైతే ఉందో పెట్టినటువంటి మా ఇండియా బ్లాక్ ఏదైతే పెట్టిండ్రో ఆ అభ్యర్థిని ఆల్ పార్టీస్ కలిసి పెట్టడం జరిగింది, మా అలయన్స్ పార్టీస్ అన్ని. ఇందులో గతంలో మీరు కేటీఆర్ గారు మీ నాయన ఫ్లైట్ వేసుకొని రాష్ట్రాలన్నీ కూడగట్టి నేను 3rd ఫ్రంట్, ప్రజా ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని మీరు తిరిగిండ్రు. అలయన్స్ పార్టీలు అన్నీ కలిసే
ఈరోజు జస్టిస్ రిటైర్డ్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. దానికి సూటిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి డొంక తిరుగుడు మాటలు, యూరియా ఎవరిస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటారు. యూరియా ఎవరియాలి? ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు, ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక దిక్కు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈరోజు నువ్వు ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు, ఎంటకకును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా? ఇవాళ మీరు ఆ రోజు మరి హెలికాప్టర్లు వేసుకొని మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, ఈ ఫ్రంట్ పెడతామని మీరు ఆ రోజు తిరిగినారు. ఈరోజు అదే పార్టీలు అన్నీ కలిపి అభ్యర్థిని ముందు పెట్టడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సూటిగా, సుత్తి లేకుండా, దాపరికం లేకుండా ఖచ్చితంగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామనండి, సరిపోతుంది. అది వదిలిపెట్టి రకరకాల మాటలు, తర్వాత థర్డ్ గ్రేడ్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా, నీ దృష్టిలో థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది? ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటిది పాలిటిక్స్లో? మీలాంటి డట్టి బుద్ధులు మాకు లేవు. మీ కుటుంబం, మీ చెల్లెని అన్నది నా ఫోన్లో ట్యాప్ చేసిరని అలాంటి ఆలోచనలు మా పార్టీలో లేవు, మా ప్రభుత్వంలో లేవు. కాబట్టి అక్కడ జవాబు చెప్పుకో. ఇది ఖచ్చితంగా ఇలాంటి డొంక తిరుగుడు మాటలు, ఇలాంటి తప్పుడు మాటలు, అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకొని ఒక సిస్టమేటిక్గా సిస్టంలో ఉన్నాము, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి, మాట్లాడండి, మీ మానసిక స్థితిని బాగు చేసుకోండి అని నేను వారికి సూచన చేస్తున్నా. మేము ఎప్పుడో ప్రతి సంవత్సరం తీస్తూ ఉన్నాం. వాస్తవానికి యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ శానిటేషన్ సిబ్బందిని కూడా మన రాష్ట్రంలో సరిపోకుండా పక్క నుంచి కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తూ ఉంటాం. మేము లాస్ట్ టైం కూడా దాదాపుగా 5-10-15 రోజులు పడుతుంది. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం జాతర అని ఉంటుంది మాకు. అప్పటిదాకా మళ్ళీ భక్తులు వస్తూనే ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఆ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం, గత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఆ చెత్తా చెదారంతో మా పబ్లిక్ విష జ్వరాల బారిన పడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి. అదేవిధంగా దోమలు, ఎక్కువ ఈగలు వస్తాయి. ఎందుకంటే బంగారం, మనం బెల్లం ఎక్కువ అక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూ ఉన్నాం. గతంలో పెద్దగా ఇబ్బందులు రాలేదు, కానీ ఇంకా బెటర్గా మీరు చూస్తారు. మేము ఒక యుద్ధ ప్రాతిపదికన మార్పులు, చేర్పులు, పనులు చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ సూచనలు, మీ దృష్టికి వచ్చినటువంటి నెగిటివ్ పాయింట్స్ కానీ, లేదా ఇంకా సపోర్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ మీరు అది తెలియజేయండి, మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్టు. కానీ నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడి పెట్టుకోరు, కలిసి ఉంటారు. అభివృద్ధిలో, పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లుల స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. తను వాస్తవానికి జాతరకు ముందే నాకు కొంచెం వేరే బిజీ ఉంటుంది అక్క అని వాళ్ళ మనుమడి ఎంట్రకలు తీయడానికి వచ్చి మేమిద్దరం కలిసి జాతర అంతా సమీక్ష చేసుకున్నాం. ముందే చెప్పింది. సరే, సడన్గా మీలాంటి ఇట్లా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత
ఆమె రావాలని ప్రయత్నం చేసినా కూడా పాపం ఆమె బెడ్ మీద ఉండి కూడా ఒక వీడియో పెట్టింది, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాలేకపోతున్నాను. అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే, ఎంతమంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం, బ్రాడ్గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరిమని. నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వరంగల్లో ప్రతిదాని కొట్లాట. ఇవాళ అక్కడ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను నిజామాబాద్ ఇన్ఛార్జి, ఆమె అంతకుముందు మెదక్ ఇన్ఛార్జి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతాం, పార్టిసిపేట్ చేస్తాం. నేను నా జిల్లా ఉంది, నా నియోజకవర్గం ఉంది, నాకు ఇన్ఛార్జ్ ఉంది, అంతే తప్ప మా ఇద్దరి మధ్య మేము ఈ మధ్య కలిసి దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు. మేము ఏదో పని మీద ఉండి ఎటు పోయినా సహించలేవు. ఇట్లా ఉండకండి, ఆడవాళ్ళని కొద్దిగా కలవనియండి, ఎదగనియండి, బతకనియండి. ఒక దిక్కు ఆడబిడ్డల మీద కుట్రలు జరుగుతున్నాయి కుటుంబాలలోనే. ఆ కుట్రలు బలిగానియకండి, ఆడబిడ్డల్ని ఎదగనియండి. మేమందరం మంచిగా, రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత బంధాలు అనుబంధాలు వేరు. సురేఖకు నాకు రాజకీయ కలయికనే, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విద్వేషాలు మధ్య లేవు. అక్క చెల్లెల్లాగా కలిసే పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆడోళ్ళ మీద కొంచెం ఏదైనా లోటుపాట్లున్నా ముందుకు పోయేటట్టుగా మీ ఇంటోళ్ళను, మీ చెల్లెలను, మీ భార్యలను, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి. మా నాయకత్వాన్ని అంగీకరించండి. భవిష్యత్తులో ఆడబిడ్డ ఇంట్లో సంతోషంగా ఉంటే మీరందరూ సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటే ప్రతి వ్యవస్థ బాగుంటుంది, బాగుపడుతుంది. ఇదే నా విజ్ఞప్తి. మా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోటి అందరం కలిసికట్టుగా జాతరను విజయవంతం చేసుకుందాం.